ఒక కామెంట్ అయితే వచ్చింది నిఖిల్ గురించి. వీడు సీరియల్స్‌కే పనికిరాడు, సినిమాలంటే చాలా ఎక్కువ అని. అదైతే నచ్చలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే మామూలుగా కామెంట్ పెట్టడం వేరు, ఇప్పుడు ఇది వేరు. ఇంతకుముందు ఒకళ్ళు పెట్టారు. అది కొంచెం పర్లేదు. ఈళ్ళు మరీ కొంచెం పర్సనల్‌గా వెళ్లారు అనిపించింది. వీడు సీరియల్స్‌కే ఎక్కువ అంటే అసలు దాని అర్థం ఏంటో అర్థం కాల. అంటే సీరియల్స్‌కి పనికిరాడనా? లేదా సీరియల్స్‌లోనే ఉంటే కరెక్టనా? ఈ ఒపీనియన్ పక్కన పెడితే సినిమాలకైతే చాలా ఎక్కువ, సినిమాలకి అంత సీన్ లేదు అని అయితే వచ్చింది. ఆల్రెడీ దీనికి ముందు ఒక కామెంట్ వచ్చింది. దాని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సేమ్ ఇది కూడా అదే ప్యాటర్న్‌లో ఉంది. కానీ కొంచెం డిఫరెంట్‌గా పెట్టారనే చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే నిఖిల్ అంటే చాలా నెగటివిటీ ఇంకా ఉంది ప్రెజెంట్ అయితే మన తెలుగులో. ఎందుకంటే తను 'బిగ్ బాస్' విన్ అయినా చాలామంది దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇంకా తను 'గౌతమ్' విన్నర్ అనే ఆలోచనలోనే మనోళ్ళు చాలామంది అయితే ఉన్నారు అని ఇప్పుడు ఇది చూసిన కాడి నుంచి నాకైతే అర్థమవుతుంది. ఓవరాల్‌గా చూసుకుంటే నిఖిల్ సీరియల్స్, సినిమాలు 2 చేయగలడు అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే 'గౌతమ్' కూడా 2 మూవీలు రిలీజ్ అవుతున్నాయి. దాంట్లో ఒకటి ఆల్రెడీ అయినట్టుంది. రెండోది రిలీజ్‌కి దగ్గరలో ఉంది. ఈ ప్రకారం చూసుకుంటే రన్నర్ వచ్చిన 'గౌతమ్' గారు కూడా చేశారు కాబట్టి విన్నర్ అయిన నిఖిల్ చేయడంలో కూడా తప్పు లేదు. అది ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు హిట్టా, ఫ్లాపా అనేది. ఇది పక్కన పెడితే ప్రెజెంట్ అయితే తను ఇంకా ఏమీ చెప్పలేదు సినిమా చేస్తున్నాను అని. నేను మామూలుగా వీడియో అనేది పెట్టాను. ఆ వీడియో కింద ఈ కామెంట్ అయితే వచ్చింది. ఇది కొంచెం కరెక్ట్ కాదు అనిపించింది. దాని గురించి వీడియో అయితే చేశాను.